గైస్ మనం ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఈ సంవత్సరం అయితే చాలా జరిగాయని చెప్పాలి. అండ్ ఇప్పుడు 2025 ఇంకో రానున్న రోజుల్లో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మరిన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనం మనుగడ సాగిస్తున్న భూమి మీద చాలా జరిగాయి. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో జరగబోతున్నాయి. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం 2024లో జరిగిన సంఘటనల గురించి అండ్ రానున్న 2025 జరగబోయే సంఘటనల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను, భవిష్యత్తులను, విషయాలను గ్రహించి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. మరి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏమిటి? మరి కలియుగంలో ఆయన జన్మించే సమయానికి సంభవించే సంఘటనలు ఏంటి? ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. నిజానికి బ్రహ్మం గారు కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో చాలా మంది వ్యక్తులకి పలు సందర్భాల్లో చెప్పారు. అలా సేకరించిన అన్ని తాళపత్ర గ్రంథాలని ఒకే చోట పాతి పెట్టారు. దానిపైన ఒక చింత చెట్టులు కూడా ఏర్పాటు చేశారు. కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారన్న దానికి ఇప్పుడు వరకు సమాధానమే లేదు. అండ్ ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే రాచరికాలు, రాజ్యాలు నశించాయి. రాజుల పాలనకి ఎప్పుడో చర్మగీతం పాడేశారు మన వాళ్ళు. ఒక అమ్మ 16 సంవత్సరాలు పరిపాలిస్తుందని చెప్పి ఇందిరాగాంధీ గురించి ఆయన అప్పట్లోనే చెప్పారు. అండ్ అలాగే బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయని కూడా చెప్పారు. ఇప్పుడైతే ఎక్కడున్నాయో తెలియదు కానీ 100 సంవత్సరాల క్రితం అయితే బ్రాహ్మణులకి 100 ఎకరాల్లో అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం అటువంటి అగ్రహారాలు మనకు చాలా వరకు కనబడుతుంది. జనసంఖ్య అనేది చాలా విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఆయన అప్పుడే చెప్పారు. ప్రస్తుతం మన ప్రపంచ జనాభా చూసుకుంటే కుప్పల తెప్పలుగా పెరిగి ఉన్నారని చెప్పుకోవాలి. కరువు కాటకాలు కొట్టిమిట్లాడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరని చెప్పారు. సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. చచ్చిన వారిని బతికించే యంత్రం, ఒక మనిషిని పుట్టించే యంత్రం ఎప్పటికీ కనిపెట్టలేరని చెప్పి ఆయన అప్పుడే చెప్పారు. బహుశా ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషులు పోలిన మరబొమ్మలు తయారు చేస్తున్నారు, మనుషుల ఆలోచనలు అర్థం చేసుకునే బొమ్మలు తయారు చేస్తున్నారు, కానీ మనిషికి ప్రాణం పోసే విధంగా ఒక మెషిన్ ని కనిపెట్టలేకపోతున్నారు. వాయువర్షులు లేకుండా మనుషులు మృగాల్లో ప్రవర్తిస్తారని చెప్పారు. అలా అనుకుంటే ప్రపంచంలో ఇప్పుడు చాలా వరకు వాయువర్షులు మరిచి అనేక రకాల సంబంధాలు పెట్టుకుంటూ విధి వైపరీత్యాలకు కారణమవుతున్నారనే చెప్పుకోవచ్చు. మరియు విదేశీయుల చేతుల్లో భారతదేశ ప్రజలు పరిపాలించబడతారని చెప్పి ఆయన అప్పుడే చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన భారతీయులు చాలా కాలం పాటు పరిపాలించబడ్డారు. ఇదిలా ఉంటే 2023లో జరిగినవి మరియు జరగబోయేవి, అలా 2025 సంవత్సరంలో జరగబోయే వాటి గురించి బ్రహ్మం గారు ముందుగానే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏముందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2023లో బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పిన వాటిలో జరిగినవి చూసుకుందాం. మొదటిది, 2 ప్రాంతాల మధ్య గొడవ జరిగి చాలా దేశాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా దేశాల మధ్య చిచ్చు రేపిందని చెప్పాలి. అందువల్ల చాలా దేశాల ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బపడబడింది. అండ్ పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే పేరుతో దేశాన్ని వంచి వాళ్ళని మోసం చేయాలని చూస్తుంది. నిజానికి చైనా తన మిత్రత్వం అనే కోరల్లో చిన్న చిన్న దేశాలను తనతో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మనం చిన్న చిన్న సంఘటనలు చూసే ఉంటాం. మొన్న జరిగిన శ్రీలంక కూడా అందులో బలైపోయిందని చెప్పాలి. వేరు వేరు చక్రాల బళ్ళు గుద్దుకుని పెను ప్రమాదం కల్పిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 2 రైళ్లు గుద్దుకుని ప్రమాదాన్ని సృష్టించాయి. నిజానికి 2 రైళ్లు గుద్దుకుని చాలా పెను ప్రమాదమే భారీ నష్టాన్ని కలిగించాయి. 4వది, ఆయన చెప్పిన ప్రకారం చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా 4వ దశలోనే ఉంది. అది ప్రస్తుతానికైతే మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదని చెప్పాలి. అది వచ్చిన కారణంగా ఎన్ని ప్రాణాలు బలి తీసుకుందాం మీరు కల్లారా చూసే ఉన్నారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత కీలకమైన మార్పులు జరుగుతాయి, అధికంగా ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పారు. ఆ విధంగానే ఈ కరోనా వచ్చిన తర్వాత, కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్పుకునే విధంగా రకరకాల మార్పులు అయితే మనం చూసి ఉన్నాం. ఇంకా బహుశా ఫ్యూచర్ లో కోవిడ్ కన్నా భయంకరమైన వ్యాధులు రావచ్చు. ఇంకా 5వది, భారీ వర్షాల కారణంగా భారతదేశం ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. మీరు చూసినట్టయితే నిన్న మొన్న విజయవాడలో, అంతకు ముందు కేరళలోని వాయనాడులో ఇలా చెప్పుకుంటే చాలా సంఘటనలే భారీ వర్షాల ద్వారా భయంకరమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా కలిగింది. 6వది, రావణ కాష్టంలో
కల్లోలం జరిగి ఆ రాజ్యం కుప్పకూలెను అని చెప్పారు. నిజానికి శ్రీలంకలో చెప్పుకోవాలంటే ఆర్థిక మాన్యం వచ్చి ఆ దేశం ఆఖరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసింది. మీరు చూసినట్టయితే వలసలు పోయి ఆ దేశంలో ఉన్న ఆఖరికి పార్లమెంట్ భవనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇది మనం ప్రత్యక్షంగానే చూసాము. ఇంకా 7వది అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయి. రీసెంట్ గా చూసుకున్నట్టయితే చాలా సార్లు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుమలలో ప్రయాణం చేస్తున్న భక్తుల్ని అక్కడ ఉండే చిరుతపులి ఒక బాలుని ఎత్తుకుపోయిందనే సంఘటన మనం చూసే ఉన్నాం. ఇలాంటిదే ఇదివరకు కూడా కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి. అది కూడా మనం నివసిస్తున్న ఈ సమయంలోనే జరిగింది. 8వది నాస్తికత్వం ప్రబలుతుంది. వాయువాసులు మరిచి ప్రవర్తిస్తారు. రీసెంట్ గా జరిగిన ఒక యాక్టివిటీలో సనాతన ధర్మం గురించి అడుగుతున్న ప్రశ్నల్లో తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు బహిరంగంగా సభలోనే తెలిపాడు. 9వది మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలితో ఆక్రమణలో చేసుకుని యుద్ధాలకు పాల్పడతాయి. అందువల్ల వేలాది మంది పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రీసెంట్ గా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాలో జరిగిన యుద్ధం అక్కడ పెద్దల నుంచి పిల్లల వరకు చాలా మందిని బలి తీసుకుంది. ఇప్పుడు 2025 ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో జరగబోయే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. మొదటిది పంటలు సరిగ్గా పండక పాడి పశువులు పాలు లాంటివి ఇవ్వకుండా చాలా భయంకరమైన కరువు ఏర్పడుతుంది. అంటే రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకా 2వది శాంతమూర్తులు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాల వాళ్ళు వాళ్ళ ధర్మం వదిలి వేరే ధర్మాలను ఆచరించి ధర్మహీనులై నాశనం అవుతారు. 3500 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ ఆవిరైపోతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాశీలోని గంగా నది ఫ్యాక్టరీలోని వచ్చే వ్యర్థాలు మలినాలతో భ్రష్టు పట్టిపోయింది. సో ఇలాగే కనుక కొనసాగితే కాశీలో ఉన్న గంగా నది విషతుల్యం అవుతుంది. అలాగే అది ఆవిరైపోయే ప్రమాదం కూడా ఉంది. 4వది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గుతుంది. రోజు రోజుకి ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన విధంగానే జరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే దగా, మోసం, కుట్ర, అవినీతి ఇటువంటి విషయాలతో మనుషులు మలినమైపోయి ఉన్నారు. 5వది కోమటి కులంలో 25 గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తర కోమటి బేరి తమ్ముడై మహాత్ముడై ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. 6 ఆకాశం నుంచి పిడుగులు వాన పడి నిప్పులు వర్షం కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. 7 నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది. దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహులు మేమే వీరభోగ వసంతరాయలని చెప్పుకొని తిరుగుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూర్ఖులు మాత్రమే నమ్ముతారు. 8వది భయంకరమైన తుఫాన్లు, వరదలతో పశ్చిమ బెంగాల్ లాంటి దేశాల్లో కోట్ల మంది దుర్మరణం. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని చెప్పారు. ఒకవేళ రానున్న రోజుల్లో ఇది జరగచ్చేమో. ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన పర్టికులర్ డేట్స్ లో ఖచ్చితంగా జరిగే విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి, దాదాపు 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారి చేతుల మీదుగా చింత చెట్టు కింద భద్రపరిచిన కాలపత్ర గ్రంథాలు తేదీ 7/8/2030 శ్రీ వీరభోగ వసంతరాయలు వారిచే తవ్వి తీసి బహిరంగ పరచబడతాయి. ఆనాటి నుంచి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తు గురించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 2 దేశాల మధ్యన 2037, 2038 కాలయుక్తి, 2038, 2039లో రౌద్రి, 2040, 2041 మధ్యలో కోట్లాది మంది హతమవుతారు. 3 క్రీస్తు శకం 2040 రోజుల పాటు గంగా నదిలో నీరు ఉండదు. 4 తేదీ 15 మరియు 16 ఫిబ్రవరి 2041 రౌద్రి మాఘ పున్నమి నాడు ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారు. తేదీ 26, 27 నవంబర్ 2044 రక్తాక్షి మార్గశిర శుద్ధ సప్తమి నాడు చెన్నపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలిక 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తుంది. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు మరణించబోయేటప్పుడు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు కలిపురుషుడు మధ్యలో జరగబోయే యుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడు. ఈ యుద్ధం 19/1/2045 నుండి 16/2/2045 మధ్య మొదలవుతుంది. తేదీ 24, 2039, 21/6/2039 మధ్య వచ్చే భయంకర భూకంపాల వల్ల అర్ధంకి నేలమట్టం అవుతుంది. 7వది 15/3/2035 నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు. తేదీ 30/3/2035 నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు వారు తమ సైన్యాన్ని సమకూర్చుకుంటారు. ఆనంద రాక్షస నామ సంవత్సరం రోజున పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనం అవుతుంది. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు.
తేదీ 2/8/2027 నాడు సూర్యునిలో సూర్యనారాయణమూర్తి దర్శనమిస్తాడు. ఇంకొక సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఇంకొక తోకచుక్క 33 రోజులు కనిపిస్తుంది. 2029 క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో బాంబులు వర్షం, నిప్పుల వర్షం కురుస్తుంది. అప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి మారుతుంది. ఇదే సమయంలో నెల్లూరు నీటిమయం అవుతుంది. నిజం చెప్పాలంటే బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు ఈ భూమి మీద సంభవించాయి. ఇంకొన్ని సంభవించబోతున్నాయి, కొన్ని సంభవించలేదు. అలాగని అవి జరగలేదని కాదు. రాబోయే రోజుల్లో వచ్చే మార్పులు దేవుడి ద్వారా మనకు కాలమే బదులిస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో ఎంతవరకు నిజం అవుతాయి అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.